సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. ప్రభుత్వం సరికొత్తగా ఒక బిల్లును తీసుకొచ్చింది. అది ఎవరైతే కేంద్ర మంత్రులు కావచ్చు, సీఎం అయినా పిఎం అయినా 30 రోజుల పాటు జైల్లో ఉంటే వాళ్ళ పదవి పోతుంది అనేది. ఇది క్లీనర్ పాలిటిక్స్ గా కేంద్ర ప్రభుత్వం అభివర్ణిస్తుంటే టార్గెటెడ్ గా జరుగుతున్నటువంటి ఒక అటాక్ గా ప్రతిపక్షాలు ఎందుకు చెప్తున్నాయి? మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే కవిత. సార్, సరికొత్తగా ఒక చట్టం వచ్చింది. గతంలో కూడా నేర చరిత లేకపోతే అరెస్ట్ అయ్యి జైల్లో ఉండొచ్చారు, వాళ్ళు నిజంగా అర్హులేనా కాదా ఇలాంటివంతా చర్చ ఉన్నప్పుడు ఇప్పుడు సడన్ గా తీసుకొచ్చినటువంటి 3 బిల్లులు అవి నిజంగా యాక్సెప్ట్ చేస్తే ఎవరిని టార్గెట్ చేసినట్టు అవుతుంది సార్? మన రాజకీయంలో నేర ప్రభావం చాలా ఉందన్నమాట వాస్తవం. నేర రాజకీయం నడుస్తుంది, నేరస్తులు రాజకీయంలో ప్రవేశిస్తున్నారు, చట్టాలను ఉల్లంఘించే వాళ్ళే శాసన నిర్మాతలు అవుతున్నారు అన్నది వాస్తవం. 26 ఏళ్ల క్రితం 1999లో లోక్సత్తా ఉద్యమం, ఆనాడు ఒక నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి ఒక ప్రధాన న్యాయమూర్తిని అధ్యక్షుడిగా పెట్టి జస్టిస్ లక్ష్మణరావు గారు, మరి కేఆర్ వేణుగోపాల్ గారు, ఇతర పెద్దలందరూ కూడా, అనుభవం పెద్దలందరూ కూడా, వివిధ రంగాల్లో నిపుణులు, నిజాయితీకి పేరున్న వాళ్ళు, న్యాయ కోవిదులను కూర్చోబెట్టి పత్రికలు ప్రజల సహకారంతో పోస్ట్ బాక్స్ నెంబర్ 100 అని పెట్టి 100 అని పెట్టి సమాచారాన్ని ప్రజల నుంచి, పత్రికల నుంచి సేకరించి దాన్ని వెరిఫై చేసి మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న వాళ్ళ నేర చరిత్రను బయటపెట్టాం. దేశ చరిత్రలో మొట్టమొదటిసారి జరిగింది అది. 42 పేరు బయటపెడితే దేశం మొత్తం నిర్ఘాంతపోయింది. అప్పుడు అక్కడి నుంచి మరి కొందరు మిత్రులు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి అసలు మేము కష్టపడాల్సిన అవసరం ఉంది, అభ్యర్థుల నుంచే నేర చరిత్ర ఉంటే వివరాలు బయటపడే ఏర్పాటు ఉండాలని చెప్పని చేస్తే సుప్రీంకోర్టు ఒప్పుకున్నది. ఒప్పుకున్నాక మళ్ళీ నేను ఉద్యమానికి నాయకత్వం వహించి ఒకవేళ కనుక ఎఫిడవిట్ ద్వారా ఆ నేర చరిత్ర వివరాలు ప్రకటించకపోయినట్టయితే వాళ్ళ నామినేషన్ రద్దు కావాలని చెప్పి వాదిస్తే దాన్ని ఒప్పుకున్నారు. అది కూడా జరిగింది. అప్పటి నుంచి మనకు నేర చరిత్ర వివరాలు వస్తున్నాయి కనీసం. కాబట్టి నేర చరిత్ర ఉందన్న విషయం అనుమానం లేదు. కాకపోతే అతిశయోక్తి ఉన్నది. ఇప్పుడు 40-45% దాకా నేర చరిత్రలు ఉన్నారు చట్టసభలో ఉన్నది వాస్తవం కాదు. ఏదో కేసు ఉంటే అది నేర చరిత్ర కాదు. ఇప్పుడు మీరు ఏదో ఒక ప్రొటెస్ట్ నిరసన తెలిపారు, ఉద్యమంలో పాల్పంచుకున్నారు, మీ మీద కేసు పెడతారు, అవన్నీ నేర చరిత్ర లెక్క. నిజమైన నేర చరిత్ర బహుశా 10-15% మంది ఎన్నికైన వాళ్ళకి నేర చరిత్ర ఉన్నమాట వాస్తవం. కాబట్టి ఏదో ఒకటి చేయాలి. మన చట్టం ఏం చెప్తోంది? కొన్ని నిర్దిష్టమైనటువంటి నేరాలను నిర్దేశించి దీనికి శిక్ష పడితే అనర్హులు, అసలు ఎన్నిక కావడానికి అనర్హులు పెట్టారు. కాబట్టి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు, లేకపోతే ఎప్పుడే పదవిలో ఉంటే పదవి పోతుందని చెప్పాను. అలాగే మిగతా అన్ని నేరాలకి 2 సంవత్సరాల పాటు కనుక జైలు శిక్ష పడినట్టయితే అప్పుడు అనర్హత వస్తుందని చెప్పన్నారు. కానీ ప్రాబ్లం ఏంటి, సమస్య ఏమిటి? మన దేశంలో కోర్టులో న్యాయం దొరకడం దుర్లభం. ప్రపంచంలో చాలా దేశాల్లో 100 కేసులు కనుక క్రిమినల్ కేసులు ఉన్నట్టయితే ప్రాసిక్యూషన్ చేస్తే దాదాపు 90 మందికి శిక్ష పడుతుంది. భారతదేశంలో వాడు అమాయకుడై ఉండి, భేదవాడై ఉండి, వాడిని కొట్టో లేకపోతే భయపెట్టో వాడితోనే నేను నేరం చేశానని అంగీకారం, ఆ కన్ఫెషన్ తీసుకోకపోతే 100కి 10 మందికి కూడా శిక్ష పట్టడం లేదు మన దేశంలో. ఆ పడే శిక్ష కూడా 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు. రాజీవ్ గాంధీ లాంటి మహానాయకుడు, ఒక మాజీ ప్రధానమంత్రి, దేశంలో ఒక అతిపెద్ద పార్టీ, ఆనాడు ఆ పెద్ద పార్టీకి అగ్రనాయకుడు, ఆయన్ని టెర్రరిస్టులు దారుణంగా చంపేస్తే నిన్ననే మనం ఆయన వర్ధంతి జరుపుకున్నాం. దారుణంగా చంపేస్తే ఆ చంపిన వాళ్ళకి శిక్ష ఖరారు కావడానికి 18 ఏళ్ళు పట్టింది. 1991లో ఆయన చంపేస్తే 2009 దాకా ఆ శిక్షలు ఖరారు కాలేదు. ఇక మామూలు కేసుల్లో న్యాయం దొరికే అవకాశం ఉంది దేశంలో. కాబట్టి అది పనిచేయడం లేదు. ఉన్న కొద్దికి ఏమైంది, బరి తెగించిపోవటం ఎక్కువైంది. లాలూ యాదవ్ గారి మీద కేసులు ఉంటే ఆ ఫార్డర్ స్కామ్లో కోర్టులో నేరారోపణ జరగగానే ఆయన రాజీనామా చేశాడు. సరే భార్యను పెట్టాడు, కానీ రాజ్యాంగబద్ధంగా అది రాజకీయంగా మంచిదే కాదా, లేదా నైతికంగా మంచిదే కదా పక్కన పెడతాం. రాజ్యాంగబద్ధంగా కాదనలేం. శాసనసభ్యులు ఎన్నుకుంటే ముఖ్యమంత్రి ఎవరైనా కావచ్చు, కానీ ఆయన పదవి నుంచి తప్పుకున్నాడు. ఇవాళ ఏమైంది, ముఖ్యమంత్రి పదవిలో, మంత్రి పదవిలో ఉండి కూడా అరెస్ట్ అయితే నేను జైల్లో ఉండి కూడా పదవిలో ఉంటాను, పరిపాలన కొనసాగిస్తూ నా బొడ్డు అని రొమ్మి విరుచు తిరుగుతున్నారు. కాబట్టి ఇది ఒక చిన్న ప్రయత్నం. కనీసం జైల్లో ఉంటే మంత్రిగా ఉండటం ఏమిటి బాగోలేదని చెప్పనేది చాలా చిన్న విషయం. దీనివల్ల పెద్ద అద్భుతాలు జరగవు. కాబట్టి ఆ సంకల్పాన్ని మనం ఆహ్వానించాలి. అయితే 2 చిక్కులు ఉన్నాయి. ఒకటి,
నిజంగా పరపతి పలుకుబడి ఉన్న వాళ్ళకి జైల్లో వెళ్ళే అవకాశం చాలా తక్కువ. అసలు కోర్టులు చాలా సందర్భాలు మీకు డబ్బును మంచి లాయర్ ఉన్నట్టయితే యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చేస్తున్నాయి. ప్రభుత్వంలో పనిచేసే అధికారులకి ఉద్యోగులకి 48 గంటల పాటు అరెస్ట్ అయితే వెంటనే సస్పెండ్ అయినట్టు లెక్క. సస్పెండ్ చేస్తారు, డిస్మిస్ అయిపోతారు ఇమ్మీడియట్గా వాళ్ళు. కాబట్టి ఈ 30 రోజులు అని చెప్పి అనేది అది ఊరికే చూడడానికి బాగుంది కానీ పెద్ద ఫలితం వచ్చేది కనిపించట్లేదు. దీనికి బదులు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే, నేరారోపణ జరిగినట్టయితే ప్రజాప్రాతినిధ్య చట్టంలో, రిప్రజెంటేషన్ పీపుల్ యాక్ట్లో అనర్హతకి వేటుబడేటువంటి చట్టాలు కొన్ని చెప్పారు కదా, ఈ చట్టం కింద శిక్ష పడినట్టయితే అని చెప్పని పెట్టారు కదా. అలాంటి కేసులన్నింటిలో కూడా నేరారోపణ జరిగితే ఎమ్మెల్యే ఎంపీగా పదవి పోదు, ఎందుకంటే అది మనం చట్టంలో పెట్టుకోవాలి. నేరారోపణ జరిగితే శిక్ష పడితేనే అని చెప్పాను. నేరారోపణ జరిగితే కనీసం ఎగ్జిక్యూటివ్ పదవులు, ఈ మంత్రి పదవులు ఉండవని చెప్పనేది పెట్టామనుకోండి, అప్పుడు చాలా సులభం అవుతుంది. ఇప్పుడు ఇది జరిగే పని కాదు. దానిలో కొందరు ఇంకో వాదనలు లేవనెత్తారు. అర్ణవ్ కుమార్ కేసు, ఇతర కేసుల్లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 7 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉంటే అలాంటి నేరాలకు మాత్రం అరెస్ట్ చేయండి, లేకపోతే అరెస్ట్ చేయొద్దు అని అన్నారు. ఈ గందరగోళాల మధ్య ఇది జరగదు. ఏదో అద్భుతం చేసినట్టు కనిపిస్తుంది కానీ ఫలితం రాదు. దాని బదులు ఈ ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఉన్నటువంటి నేరాలన్నీ ఉన్నాయి, అనర్హతకు సంబంధించిన నేరాలు. ఆ నేరాలకు కానీ నేరారోపణ జరిగినట్టయితే, ఆ నేరారోపణ జరగగానే మంత్రి పదవి అర్హుడు కాదు. మళ్ళీ దాని నుంచి ఆ కోర్టు ఈ నేరం లేదు, నిర్దోషం తీర్పిస్తే మళ్ళీ మంత్రి పదవికి రావచ్చు. ఎమ్మెల్యే ఎంపీగా కొనసాగండి శిక్ష పడేదాకా, అలా పెట్టండి. అయితే ఒక అభ్యంతరం వస్తుంది, మరి ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న ప్రభుత్వాలు మా మీద అన్యాయంగా కేసులు బనాయిస్తాయేమో అని చెప్పని. నేరారోపణ చేసేది న్యాయమూర్తి. కాబట్టి న్యాయమూర్తి యథాలాపంగా చేయకుండా కొంచెం మనసు పెట్టి చేసేట ఏర్పాటు చేయాలి. ఒకవేళ సందేహం ఉంటే దానిపైన ఇంకొక సేఫ్ గార్డ్ పెట్టుకుందాం, ఒక జాగ్రత్త పెట్టుకుందాం. ముఖ్యంగా మంత్రుల కేసుల్లో నేరారోపణ జరిగితే, ఈ నేరారోపణ సరైనదా కాదు, హైకోర్టు వెంటనే ఒక వారం రోజుల్లో తేల్చే విషయం ఏర్పాటు చేసామనుకోండి, అప్పుడు ఈ రాజకీయ ఇబ్బంది ఉండదు. కానీ ఇంత మాత్రం చేత నేర చరిత్ర పోదు. ఇదొక సంకేతం. మరీ కోర్టులో కేసులు ఎదుర్కొండి అరెస్ట్ అవుతున్న వాళ్ళు మంత్రులుగా కొనసాగటం ఏమిటి అని చెప్పి అన్నదానికి ఒక చిన్నదానికి సమాధానం తప్ప దీనివల్ల నేర చరిత్ర పోదు. ఇది పోవాలంటే రాజకీయాన్ని సమూలంగా మార్చాలి. అది మార్చకుండా దీనివల్ల అద్భుతం చేశామని అనుకుంటే ఆ మాట చెప్తున్న వాళ్ళు వాస్తవం కాదు. దీనివల్ల ఏదో చాలా ఉపద్రవం జరుగుతుందని చెప్పంటే ఆ మాట చెప్తున్న వాళ్ళు వాస్తవం కాదు. ఇద్దరు రాజకీయంగా ఒకరి మీద ఒకరు అరుచుకుంటున్నారు అంతే. రాజకీయాల్ని సమూలంగా మార్చాలి అనేది చాలా చిన్న మాట కాదు సార్, చాలా పెద్ద టఫ్ టాస్క్ లాగా ఉంటుంది. ఇప్పుడు ప్రతి చోట రాజకీయాలు ఉన్న తర్వాత ఏళ్ల తరబడి మనం అదే రాజకీయాల్ని ఫాలో అవుతూ అవే చూస్తూ వచ్చిన తర్వాత ఈజీ అంటారా సార్? ఈజీ కాదు, కానీ అవసరమా కాదా? ఇప్పుడు దేశంలో ఒక పక్కనేమో ఆర్థికంగా పెరుగుతున్నాం, సాంకేతికంగా పెరుగుతున్నాం. మన గతంలో లేనటువంటి అవకాశాలు సాంకేతిక విజ్ఞానం వల్ల, టెక్నాలజీ పెరగడం చేత వస్తున్నాయి. ఒకడు ఫోన్లు ఉండేవి కాదు, కరెంట్ ఉండేది కాదు, కార్లు ఉండేవి కాదు, మోటార్ సైకిళ్ళు ఉండేవి కాదు, స్కూటర్లు ఉండేవి కాదు. ఇవన్నీ మనకు ఉన్న కొద్దిగా అందుబాటులోకి వస్తున్నాయి. కాబట్టి టెక్నాలజీ, ఆర్థిక ప్రగతి ఓ పక్క వెళుతుంది దేశాన్ని, రాజకీయం మరో పక్కకు లాగుతుంది. నేను ఆశావాదిని. ఈ దేశంలో ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది చూసి దాని గురించి అబ్బురపడేవాడిని, ప్రజలకు కూడా నిరుత్సాహపడదని చెప్పేవాడిని. కాబట్టి ఆర్థిక ప్రగతి, సాంకేతిక విజ్ఞానం, మన అవసరాలు తీరటము, మనకు సేవలు అందటం విషయంలో చాలా విషయాల్లో మెరుగుపడుతున్నాం. కానీ రాజకీయం, పరిపాలనలో చాలా విషయాలు నాశనం అవుతున్నాం. ఆనాడు నేను లోక్సత్తా ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు ₹1 కోటి ఖర్చు అవుతుంది ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్కి ఒక్కొక్క ఎమ్మెల్యేకి అని చెప్పంటే, దేశంలో చాలామంది ఈయన కొంచెం ఎక్కువ చెప్తున్నాడు అనుకునేవాళ్ళు. ఆ ₹1 ఇతర రాష్ట్రాల్లో ఊహించడం కూడా సాధ్యం కాదు అప్పటికే. ఈవేళ నేను 10 కోట్లు అవుతుందంటే మీరు నవ్వుతారు, ఏం మాట్లాడుతున్నారని మీకేం తెలియదు. పాతకాల వాళ్ళు మీరు అంతాను 30 కోట్లు కదా. అవును, ఖర్చు కావచ్చు, పదవి నా సొంత హక్కు, నా జన్మ హక్కు, కాబట్టి నా పదవినట్టు చేసేస్తామని చెప్పినటువంటి ధోరణి కావచ్చు. ప్రజాస్వామ్య దేశంలో పదవులు పొందడం అనేది ఎవరికి హక్కు కాదు, అది ప్రాథమిక హక్కు కానే కాదు. చాలామంది కోర్టులు కూడా గందరగోళం గురవుతున్నాయి. మంత్రి పదవి ఉండటం వాడి హక్కు అనుకుంటున్నారు. కాదు, మంత్రి పదవి ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం. అంతేగాని మంత్రి పదవి ఎవరికి హక్కు కాదు, ఎమ్మెల్యే పదవి ఎవరికి హక్కు కాదు. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి.
ఆ పద్ధతుల్లో పొరపాట్లు జరగకుండా ప్రజా సంక్షేమం దెబ్బతినకుండా చేసే బాధ్యత చట్టానికి రాజ్యాంగానికి ఉన్నది. కానీ మనం అది మర్చిపోయినాం. కోర్టు కూడా ఒక కేసులో ఉదాహరణకి మరి పొన్నయ్యో ఏదో ఉన్నాడు, పేరు సరే మర్చిపోయినాం, తమిళనాడులో ఒక మంత్రికి శిక్ష పడింది అవినీతి కేసులో. శిక్ష పడింది, శిక్ష పడిన దేశంలో శిక్ష పడింది. పడితే సభ్యత్వం రద్దయింది, మంత్రి పదవి పోయింది. సుప్రీంకోర్టు దాని మీద శిక్ష మీద స్టే ఇచ్చి, ఆ తీర్పు మీద స్టే ఇచ్చి గవర్నర్ హుకుం జారీ చేసి మళ్ళీ మంత్రి పదవి వాడికి ఇస్తావా లేదా, వాడిని ప్రమాణ స్వీకారం చేయిస్తావా అని చెప్పి కన్నెర చేసింది. ఏం చేస్తున్నాం మనం అంటే, వాడికి మంత్రి పదవి పొందడం ముఖ్యమా దేశంలో, లేకపోతే ప్రజల్ని ఇలాంటి పరిస్థితుల నుంచి కాపాడటం ముఖ్యమా? ప్రజాస్వామ్యం ఎందుకోసం ఉన్నది, అది మర్చిపోయినాం మనం. ఈ నేపథ్యంలో 3 మార్పులు కావాలి. ఒకటి, రాజకీయ పార్టీలు ఇవాళ సొంత ఆస్తులేనా, అలా కాకుండా పార్టీలు ప్రజల ఆస్తులు ఉన్నట్టుగా పార్టీలను ప్రజాస్వామ్యకరించాలి. 2, ఎలక్షన్లో ఈ డబ్బుల వల్ల, ఎలక్షన్లో మరి కొన్ని లక్షణాలు ఉన్న వాళ్ళే గెలిచే అవకాశం ఉండటం వల్ల కదా ఈ గొడవంతా వచ్చింది. వీళ్ళు రాజకీయంలోకి రావటం, పార్టీ నాయకులు దుర్మార్గులు కాదు, దేశాన్ని నాశనం చేయాలనుకోవాలి. వాడికి గెలుపు గుర్రాలు కావాలి. గెలుపు గుర్రం నేరస్తులైనా కాకపోయినా వాడికి అభ్యంతరం లేదు. వాడి కులం బలం ఉంటే, వీరుంటే కుటుంబం బలం ఉంటే, వాడి బాగా డబ్బు ఉంటే, వెనకాల వాడికి మంది బలం ఉంటే వాడు గెలిచే అవకాశం ఎక్కువ ఉన్నది. వాడి ప్రతిభ వల్ల, వాడికి ప్రజా జీవనంలో వాడు చేసిన మంచి సేవల వల్ల, వాడి ఆలోచనల వల్ల కాదు నాయకత్వం వచ్చేది. నేను చెప్పిన 4 లక్షణాలు: డబ్బు ఉందా, కులం ఉందా, కుటుంబం ఉందా, మరి వెనకాల మంది మరబలం ఉందా. ఈ 4 ఉంటే, అంగబలం అర్ధబలం, ఈ 4 ఉంటే వాడు గెలుస్తాడు. కాబట్టి అలాంటి వాళ్ళని సీట్ ఇవ్వాల్సి వస్తుంది, గతిలేక గెలవాలి కాబట్టి. ఎన్నికల వ్యవస్థను మార్చండి. సమర్థులు, నిజాయితీపరులు, నేరాలకు పాల్పడిన వాళ్ళు, నీతికి నియమాలకే బద్ధులైన వాళ్ళు, ప్రజా సంక్షేమాన్ని పెంచేవాళ్ళు గెలిచే ఏర్పాటు వచ్చే ఆర్థిక ఎన్నికల వ్యవస్థ చేయండి. 3వది, ఇవాళ మన ఎవరికి ఇప్పుడు పార్లమెంటు గొడవంతా ఏంటి, చట్టాన్ని దుర్వినియోగం చేస్తారు. మీరు అలాంటి చేసినట్టయితే మీ ప్రత్యర్థుల్ని పదవి దింపేట్టుగా వాళ్ళని జైల్లో పెట్టించి ఏర్పాటు చేస్తారని చెప్పండి. నిజానికి జైల్లో పెట్టాల్సింది, అరెస్ట్ వారెంట్ ఇవ్వాల్సింది కోర్టు. కానీ నమ్మకం పోయింది. ఎందుకని? చట్టబద్ధ పాలన లేదు ఈ దేశంలో. చట్టం ఉన్నవాడికి చుట్టమైంది, బడితో ఉన్నవాడిదే బర్రె అయింది. ఖండబలం ఉన్నవాడిదే చట్టం అయిపోయింది, అధికార బలం ఉన్నవాడిదే చట్టం అయిపోయింది. అలా కాకుండా ప్రపంచంలో మిగతా దేశాలు అలా లేదే. చట్టబద్ధ పాలన అని చెప్పంటే సమర్థ న్యాయం, నిష్పాక్షికంగా నీ పదవితో, నీ డబ్బుతో, నీ అంతస్తుతో, నీ హోదాతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా ఏర్పాటు కావాలి. అది లేదు భారతదేశంలో. దీన్ని మార్చాలంటే పోలీస్ యంత్రాంగాన్ని మార్చాలి. పోలీసులు స్వయం ప్రతిపత్తి పనిచేయాలి, జవాబుదారీగా పనిచేయాలి. అంతేగాని పోలీసు అధికారులకు ప్రతిరోజు ప్రభుత్వం హుకుం జారీ చేస్తూ ఉంటే మరి నేర పరిశోధన చేస్తున్నప్పుడు పక్షపాతం లేకుండా ఎట్లా ఉంటుంది? ప్రాసిక్యూషన్ని మార్చాలి. ప్రాసిక్యూషన్ చాలా పేలవమైనది, బలహీనమైనది. బలమైన, స్వతంత్రంగా నిలబడగలిగే, జవాబుదారీగా ఉండే ప్రాసిక్యూషన్ కావాలి. ఫారెన్సిక్స్ కావాలి. ఈ దేశంలో కేవలం 2000 కేసుల్లో మాత్రమే DNA అనాలిసిస్ చేయగలం సంవత్సరానికి. కొన్ని లక్షల క్రిమినల్ కేసులు దాఖలవుతుంటాయి. ఫారెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. వాడిని కొట్టి వాడితో మనం రాయించుకోవటం తప్పని నిర్ణయం చేశానని చెప్పని ఇంకో రకమైన ఇన్వెస్టిగేషన్, చాలా బలహీనమైన ఇన్వెస్టిగేషన్. దాన్ని మార్చాలి. ప్రొసీజర్స్, పద్ధతులను మార్చాలి. ఈ దేశంలో కోర్టులకు పోతే ఎన్నేళ్ళు పడుతుంది దేవుడికి ఎరుక. కాబట్టి ప్రొసీజర్స్ మార్చాలి. కోర్టుల తీరును మార్చాలి. కోర్టులో సామర్థ్యాన్ని పెంచాలి. ఈ 5టిని మార్చాలి. ఇవన్నీ మార్చకుండా నిర్ణయ వ్యవస్థ మారదు. కాబట్టి రేపు పొద్దున పోలీసులు కనుక ఎంక్వైరీ చేస్తే, ఇన్వెస్టిగేట్ చేస్తే నిష్పాక్షికంగా జరుగుతుంది, పార్టీలకు అతీతంగా జరుగుతుంది, చట్టం అందరికీ సమానంగా వర్తిస్తోంది, న్యాయంగా జరుగుతుందని నమ్మకం కలిగే వ్యవస్థ నిర్మాణం చేయండి. ఈ విషయాన్ని పక్కన పెట్టండి. ఈ 3 దేశానికి అవసరం. ఈ 3 లేకపోవడం చేత పరిపాలన గందరగోళం అవుతోంది. ఈ సందర్భంలో మరింత అవసరం. అంచేత మనం లోతుగా ఆలోచించి దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలి. తాత్కాలికంగా ఖచ్చితంగా ఒకసారి కోర్టుల్లో కేసుకు గురైనట్టయితే, ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నట్టయితే, నేరారోపణ సరిగ్గా జరిగినట్టయితే వాళ్ళు మంత్రులుగా చలామణి కావటం ఏ రకంగానూ సౌబైన పని కాదు. సో ఇంక్లూడింగ్ సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, అందరూ ఏ మంత్రి అయినా సరే ఎగ్జిక్యూటివ్ అధికారం ఎవరికి కూడా ఉండకూడదు. ఎన్నికైనటువంటి ఎగ్జిక్యూటివ్ అధికారం అందరికీ ఇది వర్తిస్తుంది అని అనుకున్నప్పుడు ఒక క్లీనర్ పాలిటిక్స్ అనేమో కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంటే ఒక టార్గెటెడ్గా జరుగుతోంది. అట్ ద సేమ్ టైం బీహార్కి సంబంధించి ఎన్నికల్లో ఓట్ల విషయాన్ని డైవర్ట్ చేయడానికి, అదే పెద్ద ఎత్తున చర్చ జరగకుండా ఉండడానికే సరికొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎత్తుగడ అనే మాటని కాంగ్రెస్ చెప్తోంది. సార్,
ఈ పార్టీలు వాళ్ళ వాదనలు ఉంటాయి, వాళ్ళ వ్యూహాలు ఉంటాయి, దానిలోకి నేను వెళ్ళిపెట్టను. మనం ప్రతి విషయాన్ని చూడవలసింది విషయం ఏమిటి, వాస్తవం ఏమిటి, సాక్ష్యం ఏమిటి, తర్కం ఏమిటి, ప్రజా ప్రయోజనం ఏమిటి, దాని ఆధారంగా మనం విశ్లేషించాలి తప్ప ఏ పార్టీ ప్రతిపాదన పెట్టింది, ఏ పార్టీ వాదన చేసింది మనకు అనవసరం. మన దానిలో పడగానే మన అస్మదీయులు తస్మదీయులు అని వస్తుంది. మనకు ఎవరు అస్మదీయులు కాదు, తస్మదీయులు కాదు. మనకు రాహుల్ గాంధీ గారు బంధువు కాదు, నరేంద్ర మోదీ గారు బంధువు కాదు, రేవంత్ రెడ్డి గారు బంధువు కాదు, చంద్రబాబు నాయుడు గారు బంధువు కాదు. మనకు కావాల్సింది ప్రజా ప్రయోజనం. కాబట్టి అంశాల ప్రాతిపదికన ఈ పార్టీలని, కులాలని, పక్షపాతాలని పక్కన పెట్టేసి సాక్ష్యాలు, తర్కము, ప్రజా సంక్షేమం ఈ ప్రాతిపదికను చర్చిస్తే, ఆలోచిస్తే మనకు కొన్ని ఫలితాలు కొంతైనా వస్తాయి. అలా కాకుండా ఉంటే ఎటువంటి తెడ్డం, వీడు చేస్తే వాడు కాదంటాడు, వాడు చేస్తే వీడు కాదంటాడు, తిట్టుకుంటారు. మనం దానిలోకి తలదోచాల్సిన అవసరం లేదు. అది కూడా ఇప్పటికిప్పుడు కాదు, ఇంకాస్త సమయం పడుతుంది. ఇప్పుడంతా చర్చ జరుగుతుంది, శీతాకాల సమావేశాలు మేబీ నవంబర్ కల్లా దీనికి సంబంధించి జాయింట్ సెలెక్ట్ కమిటీకి, పార్లమెంటరీ కమిటీకి వేశాక దానిలో హీరింగ్స్ అవి ఉంటాయి, అక్కడ సాక్ష్యాలు వింటారు, వాళ్ళు ప్రతిపాదనలు చేస్తారు, కొంతకాలం పడుతుంది. సో మీరు చెప్పినట్టుగా ఒక క్లీనర్ పాలిటిక్స్ లేకపోతే కంప్లీట్గా సమూలమైనటువంటి ప్రక్షాళనలు రావాలి అనుకుంటే పార్టీల పరంగా చర్యలు తీసుకోవాలా, లేకుంటే ప్రజలుగా మన బాధ్యత ఏముందంటారు సార్? పార్టీలు చర్యలు తీసుకునే స్థాయి దాటిపోయింది లేదప్పుడు అక్కడ. ఎందుకంటే పార్టీలకు కావాల్సిన గెలుపు గుర్రాలు, ఆ గెలుపు గుర్రం ఏ లక్షణాలతో వస్తే ఆ లక్షణాలను పార్టీలు స్వీకరించాలి. ఒకవేళ కాదని పార్టీలు అన్నా కూడా రాజకీయంగా నష్టపోతున్నారు. ఉదాహరణకి బ్రజ్భూషణ్ కేసు ఉన్నది, ఆ రెజ్లింగ్ ఫెడరేషను. సరే, ఆరోపణలు వాస్తవమా కాదా నేను దానిలోకి వెళ్ళట్లేదు, తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి. మరి ప్రజల ఒత్తిడికి తలోకి భారతీయ జనతా పార్టీ ఆయనకి సీట్ ఇవ్వకూడదని నిర్ణయం చేసుకున్నది. తప్పించింది. ఎవరికి ఇచ్చారు? ఆయన కొడుక్కి ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ చాలా సీట్లలో చాలా ప్రతికూల పరిస్థితి ఎదుర్కొన్నా కూడా అక్కడ ఘంటాపథంగా గెలిచాడు. 4 సీట్లలో, 4 వేరువేరు సీట్లలో ఒక ఎంపీగా బహుశా ఒక మనిషి ఎన్నిక కావటం భారతదేశం చరిత్రలో అరుదు. ఈయన ఒక్కడే ఉండొచ్చు, బ్రజ్భూషణే. అంత బలం వివిధ కారణాలుగా ఉంది. కులం వల్ల కావచ్చు, డబ్బు వల్ల కావచ్చు, అర్ధబలం, అంగబలం అవన్నీ ఉన్నాయి. అవి ఉన్నప్పుడు మీరు ఏదో కొన్ని అరుదైన సందర్భాల్లో అభ్యర్థిని తప్పించినా మళ్ళీ ఆ కుటుంబాన్ని తీసుకొస్తున్నారు మీరు. కాబట్టి మన ప్రజాస్వామ్యం మన ఎన్నికల విషయంలో చాలా గందరగోళానికి గురవుతుంది. ఈ నేపథ్యంలో పార్టీలు వారంతటా వారు ఎన్నికల్లో సీటు పోయినా కూడా పర్వాలేదు, వీడిని తప్పిద్దామనే పరిస్థితి ఇవాళ భారతదేశంలో ఉంటే చాలా సంతోషం. అది లేదు. సానుభూతి ఓట్లు వస్తాయి అనే ఆలోచన ఉంది కదా సార్ అక్కడ. మంచి మాట చెప్పారు. మనకేమవుతుందంటే కరెక్ట్, ఇది ఎన్నికల వ్యవస్థ మారాలని ఎందుకు కోరుతున్నానంటే, నేను సానుభూతి ఓట్లు మొత్తం వేస్తే మంచి పని చేశారు, ఒక నేర చరిత్ర ఉన్నవాడినో లేకపోతే ఆరోపణలు ఎదుర్కొంటున్నవాడినో వాళ్ళు తప్పించారు కాబట్టి బాగుందని కొంతమంది మొగ్గు చూపుతారు. కానీ ఎక్కడ ఉంటుంది అది? విస్తరించినటువంటి దేశం మొత్తంలో లేక రాష్ట్రం మొత్తంలో కొన్ని ఓట్లు అదనంగా పడతాయి, కానీ నియోజకవర్గంలో ఓట్లు పోతాయి. గెలుపు ఎక్కడ? నియోజకవర్గంలో, మొత్తం మీద కాదు. మీకు వచ్చిన ఓట్ల శాతము ఎవరో చోట్ల నియోజకవర్గంలో గెలిచావు లేదా, ఒక కోటి ఎక్కువ వస్తే గెలిచావు, ఒక కోటి తక్కువ వస్తే ఓడిపోయావు, సీటు పోయింది. కాబట్టే నేను కోరేది ఈ సానుభూతి ఓట్లు, మంచి చేస్తే మంచి వల్ల ఆమోదం ఇచ్చి చూపెట్టే ఓట్లు, వాటికి విలువ ఉండాలని చెప్పంటే నియోజకవర్గంలో గెలుపు కాకుండా రాష్ట్రం మొత్తంలో ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు ఏర్పాటు చేయండి. అదే దామాషా పద్ధతి అంటే. ఆ ఒక్క పని చేయండి, చాలా మేరకు నేర చరిత్ర రాజకీయాలు పోతాయి, డబ్బుల పంపిణీ ఆగిపోతుంది, సమర్థులు నిజాయితీపరులు రాజకీయంలోకి వచ్చి నిలదొక్కునే అవకాశం వస్తుంది. ఇవాళ సమర్థులు నిజాయితీపరుడు అంటే డబ్బు మాత్రం ఖర్చు పెట్టడం అంటే ఎందుకే ఆ టైం వేస్ట్ చేసుకుంటా, పో ఇంటికెళ్ళి కూర్చొని చెప్తాం మనం, అంతే కదా. మరి ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? 30 కోట్లు ఖర్చు పెడితే ఎమ్మెల్యే అవుతాడు, లేకపోతే ఎమ్మెల్యే ఛాన్సే లేదంటే ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? అది ప్రజా సంక్షేమం ఎట్లా పెరుగుతుంది? ఇవాళ ఈ ఎన్నికల వ్యవస్థలో అందరూ బందీలు అయిపోయినారు. వీళ్ళు దుర్మార్గులు కాదు, రాజకీయంలో ఉన్న వాళ్ళని నిరసన చిత్రించద్దు, వాళ్ళు విలన్లు కాదు, వాళ్ళు కూడా ఒక బాధితులు, ఈ విషవలయంలో బాధితులు. దాని నుంచి బయటపడాలంటే ఎన్నికల వ్యవస్థను మార్చాలి. నేను మళ్ళీ పదే చెప్తున్న కారణం ఇందాక మీరు అన్నమాట, ఈ మంచి చేస్తే వచ్చేటువంటి ఆమోదానికి ఈవేళ విలువ లేదు. ఒక 10 ఓట్లు పెరిగినా మొత్తం మీద పెరుగుతున్నాయి, కానీ అసలు ఎక్కడైతే గెలుపు ఓటమున్నా అక్కడ ఓడిపోతున్నాం. కాబట్టి నాకు మీ మెడల్స్ నాకు ఉపయోగం లేదు. నాకు కావాల్సింది ఓట్లు ఇచ్చేవాడు వాడు నియోజకవర్గంలో, వాడిని కాపాడుకోవాలి. ఇది ప్రస్తుతం రాజకీయం. సో ఒక పాజిటివ్ హోప్ అనేది, లేకుంటే ఒక రే ఆఫ్ హోప్ అంటాం కదా సార్, అది చర్చ నుంచి ప్రజాభిప్రాయం నుంచి రావాలి. పార్టీలో కూడా అర్థం కావాలి. ఎంతకాలం అని చెప్పని ఈ పాపాన్ని మోస్తారు, ఈ భారాన్ని మోస్తారు. ఒక నరేంద్ర మోదీ కానీ, ఒక రాహుల్ గాంధీ కానీ, మరో పార్టీ నాయకుడు కానీ
దేశంలో దుర్మార్గుని తీసుకోవాలి, నిరసన తీసుకోవాలని అనుకోవట్లే వాళ్ళకి ఆ కోరిక లేదు. కానీ తప్పనిసరి అయ్యి మన పార్టీ గెలుపు కావాలంటే వీళ్ళు అవసరం కాబట్టి తీసుకొస్తున్నారు. అసలు అవసరమే లేకుండా చేశామనుకోండి, సమర్థుల్ని మంచి వాళ్ళని పెడితే గెలుపు వచ్చే అవకాశాన్ని వచ్చే వ్యవస్థ వచ్చిందనుకోండి, వాళ్ళకు కూడా గౌరవంగా ఉంటుంది, వాళ్ళకు కూడా సులువుగా ఉంటుంది. ఇవాళ ఏమవుతుంది, అంత బలాన్ని నేల చరిత్ర వల్ల డబ్బుల వల్ల సంపాదించిన వాడు తూనా బుడ్డు అంటున్నాడు, నాయకత్వాన్ని కూడా తిరస్కరిస్తున్నాడు. అంచేత ఇది పార్టీ నాయకులకు అర్థం కావాలి. ఈవేళ యథాస్థితి కొనసాగించడానికి కారణం ఏంటంటే కొత్త పుంతలు తొక్కట్ల. మామూలు రాజకీయం, వీడిని వాడు తిట్టడం, వాడిని వీడి తిట్టడం, ఈ గందరగోళం, ఈ వాకౌట్లు, నిరసనలు, ఈ రకమైనటువంటి సాంప్రదాయ రాజకీయమే తప్ప మన సమస్య ఏమిటి, దేశంలో సంక్షోభం ఎక్కడి నుంచి వస్తుంది, అనుకున్న ఫలితాలు ఎందుకు సాధించలేకపోతున్నాం, అది సాధించాలని చెప్పంటే ఏం చేయాలి అన్నటువంటి నిజమైన ఆలోచన జరగటం లేదు. మన చర్చ వల్ల కనీసం ఆలోచన ఆ పక్కనట్లయితే ఎవరికైతే రేపైనా మార్పు వస్తుంది. ఆర్థికంగా దేశాన్ని కొల్లబొడిచాం గతంలో, లైసెన్స్ పర్మిట్ కొట్టే రాజ్యాన్ని పెట్టి. అప్పుడు ఇలాగ నిరాశకు గురయ్యాం. ఏంటి ఎంతకాలం చంపేస్తున్నారు ఈ దేశాన్ని, మంచినీళ్ళు లేవు, కరెంటు లేదు, కార్లు ఉండవు, మరి రైళ్లు పనిచేయవు, రవాణా ఉండదు, రోడ్లు అధ్వానంగా ఉంటాయి, అన్నీ చండాలంగానే ఉన్నాయి, ఎంతకాలం అలా చేస్తారనుకున్నాం. చివరికి పరిస్థితి కలిసి వచ్చినప్పుడు ఏమైంది, 91లో మార్పు ప్రారంభమైంది. కాబట్టి ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఎంత వేగంగా వస్తుందంటే మనం ఎంత తొందరగా, ఎంత ఎక్కువ మంది ఆలోచించి కదిలితే అంత వేగంగా మార్పు వస్తుంది. ఎస్ సార్, రావాల్సింది ప్రజల్లోనే ఆ మార్పు అనేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.